కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయకపోతే నేను ఒక అమ్మ అబ్బకి పుట్టలేదే. నువ్వే కాదే, సిన్సియర్ లవ్ ని కాదని ఏ అమ్మాయి అయినా బాధపడాల్సిందే. లెక్క పెట్టుకో, ఈ రోజు నుంచి సరిగ్గా 365 రోజులు, 8760 గంటలు. ఈ గంట నుంచి నువ్వు బాధపడే గంట కోసం ఎదురు చూస్తూ ఉండు. నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను రా. ఐఏఎస్ అంటే ఏంటో తెలుసా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవ్వడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఎంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ వేసుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలికనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా ప్యూను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు అవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడు అవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు అవడో? ఎందుకు అవడండి? అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2x2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి, కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టలేదు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాలు నిండిన కుర్రాడు ఏం అవ్వాలన్నా అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. తమ్ముడు, నువ్వు అవ్వాలనుకుంటున్నావా? అవ్వాలనుకుంటున్నాను. వంశీ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడంట, తెలుసా? ఐఏఎస్ కి అంత కర్మ పట్టిందన్నమాట. అలా ఎందుకు అనుకోవాలి? పాస్ అవుతాడేమో. ఐఏఎస్ పాస్ అవడం అంటే ప్రేమ కోసం కోర్టులో కేసు పెట్టడం కాదు, దానికి సరస్వతీదేవి అనుగ్రహం కావాలి. మా టీవీ యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రేమ కోసం కోర్టుకెక్కిన సెన్సేషనల్ స్టూడెంట్ వంశీతో ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్. చెప్పండి వంశీ గారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే గడ్డాలు పెంచుకొని దేవదాసులు అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. ఆ అమ్మాయికి సమాధానం చెప్పడానికి నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. మీలో ఐఏఎస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ అందరి సలహాలు నాకు కావాలి. నాలాంటి అబ్బాయిలు, నేను చేస్తుంది తప్పు కాదు అనుకునే అమ్మాయిలు, యూత్ అందరూ నేను గెలవాలని కోరుకోండి. పెద్దలు నేను పాస్ అవ్వాలని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. సార్ పోస్ట్. వంశీ, ఈ అమ్మాయి నీతో మాట్లాడడానికి వచ్చిందిరా. హలో. హాయ్, నా పేరు గీత. విజయవాడ శారదా డిగ్రీ కాలేజ్లో మనోహర్ చేతిలో చనిపోయిన శ్రీలక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్. ఓ అమ్మాయి ప్రేమ కోసం మీరు కోర్టుకెక్కినప్పుడు మీ మీద నాకు చాలా కోపం వచ్చింది. టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాక మిమ్మల్ని అభినందించాలనిపించింది. మనోహర్ కూడా మీలా ఆలోచించుంటే నా ఫ్రెండ్ శ్రీలక్ష్మి బతికుండేది. ఎనీవే, మీరు ఐఏఎస్ పాస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
బ్యాచ్లో నువ్వు ఒక్కదానివేనే వంశీ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుంది. కృష్ణవేణి, వంశీ ఫెయిల్ అవ్వాలని కోరుకునేంత చెడ్డదానివి కాదే నువ్వు. కానీ వంశీ గెలిస్తే నువ్వు ఓడిపోతావు కాబట్టి వంశీ ఫెయిల్ అవ్వాలనుకుంటున్నావు. వంశీ కన్నా గొప్పగా ప్రేమించేవాడు నీకు దొరకడే. ఆలోచించు. షటప్. నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వాలంటే రేపు ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూ మెయిన్. ఇక్కడ దాకా నేను చదువు నడిపించింది. రేపు ఇంటర్వ్యూలో నీ సమయస్ఫూర్తి, నీ కాన్ఫిడెన్స్ ఏ మోర్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ మై డియర్ వంశీ. ఆల్ ద బెస్ట్. చెప్పండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంకుల్, స్వీట్స్ తీసుకోండి. ఏంటమ్మా విశేషం? రేపు ఐఏఎస్ రిజల్ట్స్ వస్తున్నాయిగా అంకుల్. వంశీ డెఫినెట్గా టాపర్స్లో వస్తాడు. థ్యాంక్స్ అమ్మా. ఓకే అంకుల్. ఏంటే రిజల్ట్స్ చూడకుండా పేపర్ చించేలా ఉన్నావు? ఉండవే. నెంబర్స్లో కాదే టాపర్స్లో చూడు. ఇంపాసిబుల్. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. సివిల్స్ ఫలితాల్లో 5వ ర్యాంక్ సాధించిన ఆంధ్ర కుర్రాడు. కే ఆనందరా, కలెక్టర్ గారి తండ్రి. మరే ఏమే క్లారిటీగా ఒక మాట చెప్పనా? గుడ్ బాయ్నే కాదు, బంగారాన్ని కన్నావే. చాలేండి, నేను ఒకదానే కన్నానా? వాణ్ణి పగడండి. బాధలో వచ్చిన మాటలు ఆనందంలో రావే. తండ్రిని ఇంత గొప్పవాణ్ణి చేస్తావు అనుకోలేదురా. మార్క్స్ వాడిని ఐఏఎస్ ఎలా చేశారు? వంశీ నా వల్లే ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను ఎందుకు ఫ్యూర్గా ఉండిపోతానండి? నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడిని కదా. ఏమండి, ఒకడు గొప్పడు అవ్వాలంటే ఇంకోటి వాళ్ళు ఎప్పుడు అవడండి. ఎవడికి వాడు అనుకోవాలంటే అనుకుంటే అయిపోతారు వంశీలాగా. ఇప్పుడు అంత అర్జెంటుగా కలకత్తా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? వంశీ గెలిచాడు డాడీ. తను గెలిచానని నాకు చెప్పడానికి ఖచ్చితంగా వస్తాడు. ఆ మాటలు నేను వినలేను డాడీ. కృష్ణవేణి, వంశీ వచ్చాడే. నేను ఐఏఎస్ అయ్యానంటే కారణం నువ్వే, అందుకు థ్యాంక్స్. మా నాన్న ఫస్ట్ టైం నన్ను కొడుకులా చూశాడు, అది నీ వల్లే, అందుకు థ్యాంక్స్. నా ఫ్రెండ్స్, మా కాలనీ వాళ్ళు అందరూ నన్ను పొగుడుతున్నారు, అభినందిస్తున్నారు, దానికి కారణం నువ్వే, అందుకు థ్యాంక్స్. నీ మీద ప్రేమ వల్ల అన్నీ సాధించాను, నీ ప్రేమని తప్ప. నన్ను ప్రేమించమంటూ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. బాయ్.
వంశీ